హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. ఇప్పుడే అందిన వార్త. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు. తీవ్ర షాక్ లో మాజీ మంత్రి కొడాలి నాని. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదవ్వడం చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదయ్యింది. ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన న్యాయ విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఫిర్యాదు వివరాలు ప్రకారం కొడాలి నాని గతంలో వైసీపీ పాలనలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు చంద్రబాబు, లోకేష్ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోగా దీనిపై మరింత సమాచారం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. కొడాలి నాని వ్యాఖ్యలను సంబంధించిన వీడియోలు లేదా ఇతర ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అరెస్టుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసు టీడీపీ మరియు వైసీపీ మధ్య ఇప్పటికే ఉన్న రాజకీయ విభేదాలను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ కేసుపై కొడాలి నాని ఇంకా స్పందించలేదు. ఆయన ఈ కేసును ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.